ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! శని చల్లని చూపు ధనస్సు రాశి వారిపై పడింది. ఇక వీరికి అన్ని మంచి రోజులే. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి వారి లక్షణాలు చూసుకుంటే వీరు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టారు. అబద్ధాలు చెప్పేవారికి, నటించేవారికి సాధ్యమైనంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్కువగా కోపం, ఓపిక అనేది వీరికి యొక్క రాశి వారికి అసలు ఎక్కువగా కోపం ఉండటం వల్ల సహనాన్ని కూడా కోల్పోతూ ఉంటారనమాట. ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. దేనికైనా ఎక్కువసేపు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం. ఈ రాశి వారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. ఈ రాశి వారికి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయానికే కోపం చూపిస్తుంటారు. వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులను ఎదుర్కొంటారు. అయితే ఇవి ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి ప్రతి రంగంలో కూడా లాభాలను చూపిస్తుంది. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలాన్ని పొందుతారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. అత్యుత్తమ సమయంగా ఈ సమయం మీకు ఉండబోతుంది. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ యొక్క అప్పు ఈ సమయంలో వసూలు అవుతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరే విధంగా మీకు అవకాశాలు ఎదురవుతాయి. అయితే మీ సొంత వారే మిమ్మల్ని పెట్టుబడి పెట్టే విషయంలో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వ్యాపారపరంగా ఈ సమయం యొక్క ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం ఏదైనా సరే 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. శనిగ్రహ మార్పు చేత గతంలో మిమ్మల్ని వెంటాడిన వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయన్నమాట. గతంలో ఏవైతే భాగస్వాములతో సమస్యలున్నాయో అవన్నీ ఈ సమయంలో పూర్తిగా సమస్యపోయి మీకు మీ భాగస్వాములకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా అభివృద్ధి బాట పడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిపుణుల యొక్క సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అది మార్కెట్లో ఎంత వరకు రాణించగలదో తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ఇక కెరీర్ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభించే సమయం ఇదే. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ సహోద్యోగులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, వారందరికీ కూడా ఈ సమయంలో మీ వాల్యూ ఏంటో ఇప్పటికీ తెలిసి వస్తుంది. మీరు పనిలో చూపించే నైపుణ్యం మిమ్మల్ని మరింత పై స్థాయికి చేరుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ దక్కుతుంది. అలాగే శాలరీ ఇంక్రిమెంట్లు కూడా అందుతాయి. ధనుస్సు రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి. విద్యార్థులకు ఈ యొక్క టైం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు పూర్తి ఏకాగ్రతను, శ్రద్ధను, కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతారు. తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఏదైనా కొత్తగా కనుగొనాలి అనే ఉత్సాహం మీలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు నూతన విషయాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ టైంలో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ యొక్క రాశి వ్యక్తులకి ఈ టైంలో విదేశాలకు వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాకుండా అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ టైంలో ఈ రాశి విద్యార్థులు తోటి స్నేహితుల పట్ల, అలాగే గురువుల పట్ల కాస్త అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. అంటే అహంకారాన్ని చూపిస్తుంటారనమాట. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ పేరు ప్రఖ్యాతులను మీకు మీరుగానే, మీ అంతటి మీరుగానే పోగొట్టుకున్న వారవుతారు. అంటే ఆ విధంగా మీరు మీకున్నటువంటి మంచి పేరును కూడా పోగొట్టుకుంటారనమాట. అందువల్ల పెద్దవారితో మాట్లాడేటప్పుడు, స్నేహితులతో వ్యవహరించినప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిదని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ధనుస్సు రాశి వారు. ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శని అనుగ్రహం కారణంగా
గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ టైంలో మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. అదేవిధంగా కుటుంబపరంగా ఈ యొక్క సమయం అనేది ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు చికాకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు మీ భాగస్వామికి మధ్య బంధం స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఈ రాశి వారు తమ సంతానం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా తొలగిపోతాయి. తమ సంతానం చెప్పిన మాట వినకపోవడం, దురుసుగా ప్రవర్తించడం కారణంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి మీ సంతానం మీ మాట విని మీరు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అంతేకాకుండా మీ సంతానం ద్వారా ఈ టైంలో మీరు ఎన్నో సంతోషాలను చూస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా మీరు ఎన్నో లాభాలను, ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆదిత్య పారాయణం చేయడం మేలు చేకూరుస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుడికి తలుచుకుని ప్రారంభించినట్లయితే తలపెట్టిన కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. కనకధార స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తున్నట్లయితే శని ప్రభావం తగ్గి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం పగటిపుట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకుని వాటిని చక్కగా నీటిగా కడిగి చక్కగా ఎండలో ఆరబెట్టి సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయండి. ఆ ఆకులతో మాలను తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా కోరిన కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ఇక శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం మీకు చాలా శుభప్రదాన్ని చేకూరుస్తుంది. దీనితో పాటుగా లక్ష్మీ కటాక్షాన్ని పొందడం కోసం లక్ష్మీదేవికి పాయసం, సేమియా వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి. ఈ విధంగా మీరు ఈ పరిహారం చేయడం ద్వారా శుక్రగ్రహాన్ని బలపరచడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలకు ఈ యొక్క రాశివారు, ధనుస్సు రాశి వారు ప్రాప్తులు అవుతారు. ఇకపోతే గోమాతను సేవించడం ద్వారా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. మీకు తోచినంతలో పేదలకు, అనాథలకు అన్నదానం చేయడం చాలా మంచిది. కాలభైరవునికి గారెల దండను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను మీరు చేకూర్చుకున్న వారు అవుతారు. సోమవారం నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. సో చూశారు కదండి, శని అనుగ్రహం చేత ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.